ధాన్యంతో కనుక శివుణ్ణి పూజిస్తే మన సొంత ఇల్లు యావజ్జీవితం మన ఇల్లే అవుతుంది. పాపం కొంతమంది దురదృష్ట జాతకులు ఇల్లు కట్టుకుంటారు కానీ ఇల్లు ఎవడో కొట్టేస్తాడు మధ్యలో. అప్పులు చేయటం వల్ల ఇంకో దాని వల్ల ఏవో కారణాలు ఉంటాయండి. స్వగృహ ప్రాప్తి ఉండదు కొందరికి. నా ఇల్లు నాకే ఉండాలి అనుకుంటే ఏం చెయ్యాలి అంటే సుస్పష్టంగా చెప్పాడు. ఏమని? ధాన్యముతో మహానుభావుడు ఈశ్వరుణ్ణి పూజిస్తే సస్యై గృహం నైవ విముచ్యతే, ప్రామాణికంగా ఉంటుందని ఇంచుమించుగా మీకు ఈ మంచి ఫలితం ఇచ్చేటటువంటి పూజలన్నీ శ్లోకం చదివి అర్థం చెబుతున్నాను. తొందరపడకుండా మెల్లిగా చెప్పడానికి కారణం ఏమిటంటే స్పష్టంగా అర్థం అవ్వాలని. సస్యై అంటే సస్యములతో, ధాన్యముతో, అది కూడా వరి ధాన్యముతో. గింజలు తీయకూడదు అంటే బియ్యంగా వలవకుండా ముడి వరి ధాన్యముతో శివలింగమును అభిషేకము చేస్తే